How are you guys? చలో పొద్దున్నే 4 గంటలకు లేచినాము. 4 గంటలకు లేచి మొత్తం చికెను, అన్నము, కూరలు అవన్నీ సర్దుకొని బయటికి పోతున్నాం అనమాట. 7 సీటర్ కార్ తీసుకున్నాము. సో మేము ఏడికి పోతున్నామో మీరు తమ్మునేలా చూసి గుర్తుపట్టే ఉంటారు. ఎస్, మేము పోతుంది ఏడికంటే హట్టా డ్యామ్ పోతున్నాము. హట్టా డ్యామ్ 7 మెంబర్స్ అందరం ప్యాకేజ్ ఉంది అనమాట. ప్యాకేజ్ తీసుకొని హట్టా డ్యామ్ పోతున్నాం. మా ఉన్న దగ్గర లొకేషన్ నుంచి దగ్గర ఒక 2 అవర్స్ జర్నీ. సో చాలా రోజుల నుంచి అనుకున్నాం పోదాం అని. సో అదే దారి ఇది. సో మేము అక్కడికి పోయినాక ప్యాకేజ్ ఎట్లుంటుంది, అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలంటే మొత్తం వీడియో చూడండి. ఇక ఆల్మోస్ట్ రీచ్ అయినాం. అన్ని దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఛాయ్ తాగుదామని ఒక దగ్గర ఆగినాము. అధికారం అంతా కొంతమందికే సొంతమైపోయింది. సో మనకి హట్టా దగ్గర 3 డిఫరెంట్ పార్కింగ్స్ ఉంటాయి. పార్కింగ్ 3, పార్కింగ్ 2, పార్కింగ్ 1 అని. సో వాళ్ళు పార్కింగ్ 3 దగ్గర నుంచి చాలా మందిని ఆపేశారు. కానీ మేము పార్కింగ్ 2 దగ్గరకు వచ్చినాం అనమాట. కొంచెం ఇక్కడ నుంచి కొంచెం చాలా ఒక వాకబుల్ డిస్టెన్స్ 10 మినిట్స్. సో అలా అక్కడ నుంచి బస్సులో ఫ్రీ బస్సులో మీద దాకా వచ్చి మీద ఇక్కడ ఆగి అక్కడ నుంచి లైన్ ఉంది, చాలా పెద్ద లైన్ ఉందన్నమాట టికెట్స్ కోసము. ఇక లైన్లో నిలబడి టికెట్స్ తీసుకొని ఇక్కడ మీకు స్టార్టింగ్లో అన్నీ కనబడతాయి. ఏమేమి యాక్టివిటీస్, ఎంత ప్రైజు, అవన్నీ ఇక్కడ ముంగట కనబడతాయి మీకు. ఇక్కడ టికెట్స్ తీసుకొని పోవాలి. ఇక finally we reached at our destination Hatta Dam. You already saw in previous video. So this is one counter to eat something. Show the counter. Name itself tells story. As you can see, we have so many items to eat. Chicken spring roll, chicken samosa. She got chai. Samosa chaat. This small lady also we can eat. Later. Samosa with spring roll. What do you want to eat? సో ఈ షాప్ బస్ దిగంగానే మనకి రైట్ సైడ్లో ఉంటుంది. చేతన కొడుకు లస్సీ తాగుతుండు. వెయిట్ చేయాల్సి వస్తుంది. నెంబర్ ఇక మనం వీడికి రాగానే ఫస్ట్ మనకి సేఫ్టీ జాకెట్స్ ఇస్తారనమాట. మనకి అట్లా మా ఫ్రెండ్స్కి మేము అందరం తీసుకున్నాము. మా ఓన్కి అది నచ్చలేనట్టుంది, పాత ఉన్నదని కొత్తది తీసుకొని తిత్తనగూడకు వెళ్ళిపోయిండు. ఇక మేము అందరం సేఫ్టీ జాకెట్స్ వేసుకున్నాం. వీళ్ళు సేఫ్టీ జాకెట్స్ మాత్రం ఇస్తారు, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అస్సలు ఇయ్యరు. ఇట్లా ఈ సేఫ్టీ జాకెట్స్ అన్నీ వేసుకున్న తర్వాతనే మనకి ఎల్లో చేస్తారనమాట వాళ్ళు. సో వీళ్ళు ఎక్కడ ఉంటాయి, సింగిల్గా ఉంటుంది, డ్యూయల్ ఉంటుంది, ఇంకా 3 అట్లా సపరేట్. ఇప్పుడు మా వాడు తీసుకుని సింగిల్ అనమాట. ఒక్కడే మొత్తం దాంట్లో సింగిల్ కయాకింగ్ ఆ బాక్స్లో తీసుకొని ఒక్కడే పోవాలి. కానీ పక్కన చూడండి, పక్కన 2 అట్లా డబల్ కయాకింగ్ కూడా ఉంటుంది. 3 వేరే బాక్స్లో ఉంటుంది సపరేట్. ఏదర్ సింగిల్ ఆర్ డబల్ మాత్రమే కయాకింగ్ ఉంటుంది. ఇది తీసుకున్న తర్వాత పోవచ్చు మనం. दिल पकड़ा अरे पुश करो आगे चलो उस तरफ भी जाएंगे. चलो అర్థమొచ్చాడు బుద్ధుడే. ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
మనం ఈ కయాకింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ బోట్ మనం అటు ఇటు జర ఎక్కువ ఫాస్ట్ అయినా లేకుంటే ఎక్కువ షేక్ చేసినా ఇట్లా రిటర్న్ ఇట్లా పల్టి కొట్టి కింద పడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మా కళ్ళ ముంగటిని వాడు ఇట్లా 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 ఫాస్ట్ అయినసరికి అది కింద పడిపోయాడు. సేఫ్టీ జాకెట్ ఉండడం వల్ల ప్లస్ అదే టైంలో రెస్క్యూ టీం అంటే ఇది వీళ్ళు ఉంటారు, మనకి రెస్క్యూ టీం వాళ్ళు ఉంటారు. అతను బోట్ వేసుకుని అటు పోతుడు కాబట్టి లక్కీలా అతను ఎంబటే అతన్ని కాపాడిండు. సో మనం చాలా జాగ్రత్త ఉండాలన్నమాట. సరే ఈత వచ్చిన వాళ్ళకంటే ఏం కాదు, ఇక నాలుగా ఈత రాని వాళ్ళు అయితే చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి. సో ఇది మీరు ఎప్పుడన్నా వెళ్తే మాత్రం ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. ఇదైతే ఇట్లా ఊకిన ఇట్లా తిరిగిపోతాయి, మీరు కొంచెం ఎక్కువ షేక్ చేసినా ఇది చేసినా. ఫాస్ట్గా వెళ్ళొచ్చు, కాకపోతే మరీ అంత ఇది కాకుండా చూసుకోండి. ఇక ఇది అయిపోగానే ఇక బయటికి వచ్చేసినాం అనమాట. అప్పటికి ఆల్మోస్ట్ 3 అవుతుంది. అందరికి ఆకలి అవుతుందని ఇక తినడానికి ఒక లొకేషన్కి వెళ్దాం అనుకున్నాం. సో దగ్గరలోనే లేమ్ లేక్ అని ఒక లొకేషన్ ఉంది. సో ఆడికి వెళ్దామని ఇక ఆడికి వెళ్ళిపోయినాక ఇక మేమందరం ఇక చికెన్ వేసుకొని వండుకున్న చికెను అన్నం వేసుకొని తిన్నాం. ఇక పక్కనే అనమాట, ఒక జస్ట్ 1 కిలోమీటర్స్ 3 to 4 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది ఇది లొకేషన్. సో ఇక కూర్చొని వండుకొని యాక్చువల్గా మనం వంట ఇక్కడ కూడా చేసుకోవచ్చు. మీకు ముంగట చూపిస్తుంది, ఇది ఒక పార్క్ లాగా. దీని లోపలికి పోయి మనకి బార్బిక్యూ చేసుకోవడానికి, వంట చేసుకోవడానికి కట్టెలు అవన్నీ ఉంటాయి. మీకు ఆపోజిట్ సైడ్ చూస్తారు కదా, ఆపోజిట్ సైడ్లో అన్నీ అవే ఉంటాయి అన్నమాట. చాలామంది వస్తారు, వచ్చి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి వంటలు చేసుకొని బార్బిక్యూలు చేసుకొని తినేసి టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతారు అనమాట. కాకపోతే మాకు అంత రిస్క్ ఎందుకని ముందే వంట చేసుకొని వచ్చేసుకున్నాం వీడికి. సో మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో దాని తర్వాత మేము నెక్స్ట్ ఇంకొక చోటుకు వచ్చినాం అనమాట. ఇది హట్టా హబ్ అని ఒకటి ఉంది. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. సైక్లింగ్ అయినా, చిన్నపిల్లలతోనైనా, రోప్ అయినా, ఇటువంటివన్నీ చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ మనం పార్టిసిపేట్ చేయడానికి మినిమం మన దగ్గర 700 దిరం ఉండాలా. లేదా మనం అక్కడ ఒక 24 hours ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ తీసుకున్నాం అనుకో ఫ్రీ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్న యాక్టివిటీస్ అన్నీ ఫ్రీ. కాకపోతే ఆ రూమ్ కాస్ట్ ఒకటి 700 per 24 hours, 700 దిరం. అంటే ఇక్కడ ఏది అక్కడ ఇట్లా పెట్టేది అట్లా పెడుతారు అంతే అనమాట. సో ఇక్కడ పోలీస్ చూపుడు ఉంది. నేను బగ్గీ చూసి ఏదో అనుకున్నా, కానీ ఇది పోలీస్ బగ్గీ. ఇది చాలా అంటే చాలా సూపర్ అనిపించింది నాకు ఇది చూడగానే. సో ఇక్కడ మనకి చిన్నపిల్లలతోకి యాక్టివిటీస్ చేసుకోవడానికి వాల్ క్లైంబ్ అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. మేము ఏం చేయలేదు, జస్ట్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేసినాం చాలా. ఎందుకంటే మాకు అప్పటికే 4 అవుతుంది, ఎక్కువ టైం కూడా లేకుండే. కానీ మేము అన్నీ చూసేసి వెళ్దాం, జస్ట్ అట్లీస్ట్ చూద్దామని లోపలికి వచ్చినాము. ఇక్కడ మీకు చూడొచ్చు, మీరు వాల్ క్లైంబ్ ఉంది. వాల్ క్లైంబ్ తర్వాత మీకు డిఫరెంట్ ఫుడ్ ట్రక్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని ఉంటుంది. వీళ్ళు పికప్ డ్రాప్ కూడా వేసుకుంటారు. ఇక్కడ బండిలు కూడా ఉంటాయి అనమాట మీరు అక్కడికి పోవడానికి. సో ఇట్లా ఫ్యామిలీస్ తోటి వచ్చి చాలామంది వీకెండ్స్ ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ఇది వచ్చి ఒకసారి చూసిపోండి. మేమైతే ప్యాకేజ్లో వచ్చినాం అనమాట. మా ప్యాకేజ్ ఎంత అంటే, మీరు బస్లో అందరితోటి కలిసి రావాలంటే 80 దిరము. కానీ మేము సపరేట్గా కార్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు పర్ హెడ్ 130 దిరం దాకా అయింది. మొత్తం ఓవరాల్గా 600 దిరం తీసుకున్నాం మాకు అట్లా. సో చూస్తారు కదా ముంగట ఆ ఇల్లు అవే అనమాట. మనం ఆ రూమ్ తీసుకుంటే 700 దిరం పెట్టి ఒక 24 hours ఈ యాక్టివిటీస్ అన్నీ ఫ్రీ. ఇక్కడ డిఫరెంట్ నైట్ పూట డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే అంటాయి. ఇక మాకు నైట్ ఉండే అంత టైం లేకుండా ఇక మేము రిటర్న్ వెళ్ళిపోయినాం జర్ర సన్సెట్ కాగానే. మేము పర్ హెడ్ 150 దిరం స్పెండ్ చేసినాం అనమాట దీనికోసము. పికప్ 9 o'clock అండ్ డ్రాప్ 8 o'clock. సో ఇది వర్తా కాదా అంటే మాత్రం నాకైతే ఫుల్ వర్త్ అనిపించేసింది. ఎందుకంటే అసలు మాకు చెమట కూడా పట్టలే, కానీ చాలా ఎంజాయ్ చేసినాం.
సో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.